నీతిమంతుడైన వాడు జాగ్రత్తగా ఉండాలి, నీతిమంతుడిగానే ఉండాలి, పడిపోకుండా కాపాడుకోవాలి. దేవుని కార్యక్రమాలు చేస్తూ నీతిమంతుడిగానే నిలబడాలి. అన్యాయం చేసేవాడిని చేయనివ్వంటున్నాడు, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడు కానివ్వంటున్నాడు. నీతిమంతుడైన వాడిని నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధంగానే ఉండనివ్వండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇక నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరైతే ఏం పని చేశారో, ఎవరైతే నీతిమంతులుగా బ్రతికారో, ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతికారో, ఎవరైతే అపవిత్రులుగా బ్రతికారో, అనీతిమంతులుగా బ్రతికారో వారందరికి ఇవ్వటానికి వాని క్రియల చొప్పున ప్రతి వాడికి ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రతిరోజు మీరు చేసే పనిని ఆయన చూస్తున్నాడని కదా అర్థం. మీకు ఎంత జీతం ఇవ్వాలనేది చూస్తున్నాడని అర్థం. కనుక మీ పనులే మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్తాయి.